హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే ఓజీ చూసొచ్చాను. ప్రీమియర్ షోస్, పెయిడ్ ప్రీమియర్స్ చేశారు కదా, పెయిడ్ ప్రీమియర్స్ చూసొచ్చాను. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ, మరి వెళ్ళిపోదాం రివ్యూలోకి. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ థియేటర్లు తగలబడిపోతాయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. ఈవెన్ నేను కూడా ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చూశాను. ఎప్పుడు ఖుషీలో చూసిన పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడే అంత నచ్చిన అంత బాగా చేశాడు పవన్ కళ్యాణ్. అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు చేసినట్టు అలా అనిపించేది. ఈ మూవీ మాత్రం తనకి చాలా బాగా సెట్ అయిందండి. అది తనకు మాత్రమే ఈ స్టోరీ సెట్ అవుతుంది, ఇంకెవ్వరు చేయలేరు అనేటట్టు ఉంది మూవీ. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అండి, ఇరగదీశాడు. తమన్కి ఏం చెప్పాలి, తమనే. ఇంకా ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ తర్వాత హీరో ఎవరంటే తమన్. మొన్నటిదాకా నందమూరి తమన్ అనేవారు, ఇప్పుడు పవర్ తమన్ అంటారు ఈ సినిమాతో. వీలైనంత వరకు ఎంత లేట్ అయినా పర్వాలేదు, వీలైనంత వరకు డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్లో సినిమా చూడండి. మీకు మీకు సూపర్ ఎఫెక్ట్ ఉంటుంది. సౌండ్ చాలా బాగా ఇచ్చాడు తమన్కి ఎన్ని లైక్స్ ఇచ్చినా పర్వాలేదు, అసలు అంత బాగా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఎలివేషన్స్ కానీ అన్నీ ఫస్ట్ హాఫ్లో సుజిత్ ఇరక్కొట్టాడు అసలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక ఫుల్ మీల్స్ ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత జోష్ సెకండ్ హాఫ్లో ఉండదండి. ఎందుకంటే స్టోరీ కొంచెం రివీల్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్ ఉన్నంత జోష్ అయితే లేదు. మళ్ళీ క్లైమాక్స్కి వింటేజ్ పవన్ కళ్యాణ్ని మళ్ళీ చూస్తాం. క్లైమాక్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడండి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకా పూర్తి విందు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను చెప్పాలో లేదో కూడా అనిపిస్తుంది, కానీ అది మీరే చూడాలి. ఒక చిన్న క్లూ ఇస్తాను. పవన్ కళ్యాణ్ పాత సినిమాల నుంచి తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. సూపర్, అది చాలా బాగుంది. అది రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. తమన్ దానికి పూర్తి న్యాయం చేశాడు. ఏవైతే సాంగ్స్ యూస్ చేశాడో అవి. ఇంకా క్లైమాక్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఫ్లాట్గా ఉందండి. అంటే నెరేషన్ అది స్టోరీ రివీల్ అయ్యే కొద్దీ కొంచెం ఫ్లాట్గా ఉంది. మళ్ళీ క్లైమాక్స్కి అందుకుంటుంది. క్లైమాక్స్ ఇరగొట్టేశాడు అంతే. అది సినిమా అయితే బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు 10/10. సెకండ్ హాఫ్ వచ్చేసి నేనైతే 9/10 అంటానండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా అనిపించింది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్నంత అరుపులు కేకలు సెకండ్ హాఫ్లో మళ్ళీ క్లైమాక్స్లోనే ఉంటాయి. దాన్ని బట్టే అర్థమైపోతుంది మనకి సెకండ్ హాఫ్ కొంచెం ఇలా డల్ అని చెప్పను, కానీ స్టోరీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ స్టోరీ. అది సినిమా మొత్తానికి ఓజీ అండి. నాకు ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే ఏమనిపించిందంటే, రజనీకాంత్కి ఒక 10 భాషలు ఎలా పడితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్కి ఒక ఓజీ అలాంటిదే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయ్యేసరికి నాకు కొంచెం తగ్గింది. మొత్తానికి సినిమా చాలా బాగుందండి. నేనైతే బ్లాక్ బస్టరే అంటాను ఈ సినిమాని. పవన్ కళ్యాణ్ని చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తాం. లుక్స్ ఇంకా నెగిటివ్స్ అంటారా, నెగిటివ్స్ లేకుండా లేదండి, ఉన్నాయి. ఒక నెగిటివ్ ఏంటంటే ఒక కత్తితో 100 మందిని చంపేయడం, అవన్నీ మనకి ఇంకా యాక్షన్ మూవీస్లో ఇంకా అవన్నీ ఆలోచించకూడదు. 2 పాట అండి, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక పాట అది కొంచెం అంటే స్లో డౌన్ చేస్తుంది పేస్ని. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ కొంచెం లుక్స్ అండి. తను పాలిటిక్స్లో ఉండి మెయింటైన్ చేయలేదు, కానీ కొంచెం లుక్స్లో అక్కడక్కడ బాగా బల్కీగా కనిపిస్తున్నాడు. మొత్తానికైతే సినిమా అదిరిపోయింది. అందరూ చూడండి, డాల్బీ అట్మాస్లో మాత్రమే చూడండి, బెటర్ ఎఫెక్ట్ కోసం. ఓకే, మొత్తానికి పవన్ కళ్యాణ్కి హిట్ అండి, మంచి హిట్ వచ్చింది. దానికి కారణం సుజిత్, పవన్ కళ్యాణ్ అండ్ తమన్. మెయిన్గా తమన్ అండి. లాస్ట్కి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సాహోతో కనెక్షన్ ఉందా లేదా ఈ సినిమాకి, అది మీరు చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు
ఎగ్జైట్ అవుతారు. క్లైమాక్స్లో టైటిల్స్ పడిపోగానే వెళ్ళిపోకండి. తర్వాత కూడా చిన్న పార్ట్ ఉంది, అది పెద్ద ఏమీ లేదు, కానీ ఆ చిన్న పార్ట్ కూడా చూసి వెళ్ళండి. ఓకే, బాయ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.